कानून साज कौंसिल में मिलसी कलवा कुंटला कविता ने कबायली बहबूद पर एक मुख्तसर बहस में हिस्सा लिया। उन्होंने कहा कि मणिपुर में दो कबायली ग्रुप आपस में लड़ रहे, मरकज मणिपुर फसादात पर काबू पाने में नाकाम हो चुकी है। बीजेपी अवाम को तकसीम कर रही और हुकूमत करना चाहती है और वोट हासिल करना चाहती है। और कहा कि तेलंगाना में कबायली लड़कियां कल्याण लक्ष्मी, केसीआर किट और आरोग्य लक्ष्मी स्कीमों से फायदा उठाती हैं। रेलवे के जरिए 1,50,000 कबायलियों को फायदा हुआ है। इज्जत नफ्स के साथ तरक्की, यही केसीआर सरकार का नारा है। और कहा कबायलियों के लिए कल्याण लक्ष्मी के फंड्स पर 1,336 करोड़ रुपए खर्च किए गए। కాపాడబడాలి, మా గౌరవం కాపాడబడాలనేటటువంటి రెండు అంశాల మీదనే ప్రధానంగా వారు డిమాండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైనా కూడా వారు మావా నాటే మావా రాజ్, హమారా తండా మే హమారా రాజ్, మా జల్ జంగిల్ జమీన్ మీద మా హక్కులు ఉండాలని చెప్పి పోరాటం చేసినటువంటి వాళ్ళే తప్పితే ఇతరులు ఏమన్నా మాకు కావాలని అడిగినటువంటి బిడ్డలు కాదు అధ్యక్ష. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గుర్తించినారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరికి మర్యాద దక్కాలి, గౌరవం దక్కాలనేటటువంటి ఆలోచనతోని దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 3,146 ఎస్టీ హ్యాబిటేషన్స్ అన్నిటినీ కూడా సపరేట్గా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఏదైతే డికేడ్స్ తరబడి మూమెంట్ జరిగిందో, సెల్ఫ్ రూల్ ఉండాలి, మా రాజ్యం మాకు రావాలని మూమెంట్ జరిగిందో అది సఫలీకృతం మనం చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే మనం ఈ 3,146 ఎస్టీ హ్యాబిటేషన్స్ని సపరేట్ గ్రామ పంచాయత్స్ కింద చేసుకున్నామో దాంతో ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల వసతులు, అవి జీపీ బిల్డింగ్స్ కావచ్చు, ఇంటింటికి వచ్చేటటువంటి మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, స్కూల్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అట్లానే గ్రామాల నుంచి మండలాలకు వచ్చే రోడ్లు కావచ్చు అధ్యక్ష, అన్నిటినీ కూడా తక్షణమే సాధ్యమైనన్ని హ్యాబిటేషన్స్లో గ్రామ పంచాయత్స్లో చేసుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అట్లానే ఇంకొక చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేటటువంటి మరొక అంశం అధ్యక్ష, ఎప్పుడు కూడా ట్రైబల్ సబ్ ప్లాన్, అది ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ రెండింటినీ కూడా భారతదేశంలో 75 సంవత్సరాల స్వతంత్ర భారత్ చరిత్రలో అలొకేట్ చేసినటువంటి ఫండ్స్, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎప్పుడు కూడా వాళ్ళకే వాడినటువంటి దాఖలా లేదు అధ్యక్ష. అది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇట్లా ఈ ఫండ్స్ని ఖచ్చితంగా వారికే వాడాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఒక కొత్త చట్టాన్ని చేసుకోవడం జరిగింది అధ్యక్ష. మనం దాన్ని STSDF అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే పేరుతో మనం ఒక చట్టం చేసుకున్నాం అధ్యక్ష. దాంతో 2 రకాలుగా లాభం జరుగుతుంది. అలొకేషన్ చేసుకున్నటువంటి ఫండ్స్ జనాభా దామాషా ప్రకారం ఎస్టీస్కే ఖర్చు చేయడం, దాంతోపాటు ఖర్చు చేయలేనటువంటి నిధుల్ని నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఓవర్ చేయడం అనేటటువంటి 2 ప్రధానమైనటువంటి అంశాలుగా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డట్టు నుంచి ఇప్పటి వరకు 91,531 కోట్ల రూపాయలను మనం కేటాయించుకున్నాం అధ్యక్ష. దాంట్లోంచి 56,065 కోట్లను ఇప్పటి వరకు ఖర్చు చేసుకోగలిగినాం అధ్యక్ష. అయితే 2017లో ఎప్పుడైతే ఈ చట్టాన్ని మనం తీసుకొని వచ్చినామో అప్పటి నుంచి పెద్ద ఎత్తున వీటిని స్పెండ్ చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకో 1-2 ఇయర్స్లో 100 to 100% ఎస్టీస్కి అలొకేట్ చేసిన ఫండ్స్ని ఎస్టీస్లో ఖర్చు చేసేటటువంటి సిస్టమ్ కూడా క్రియేట్ అవుతున్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాల్సిందిగా సభకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంకొక అంశం, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడిందో మన రాష్ట్రంలో ఎస్టీ జనాభా పెరిగింది అధ్యక్ష. ముందు 6% మనకు రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 9.5%కి ఆ జనాభా పెరిగిందని చెప్పి మనం గుర్తించి తక్షణమే ఆ రిజర్వేషన్స్లో రిజర్వేషన్స్ పెంపుదలను మనం చేసుకుంటూ అసెంబ్లీలో చట్టం చేసి దాన్ని కేంద్రానికి కూడా పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ ఎన్హాన్స్మెంట్ జరిగిన దాని ప్రకారం ఇప్పుడు ముందు 6% ఉంటే ఇప్పుడు 10% మన ఎస్టీ యూత్స్ అందరికీ, అది ఉద్యోగాలలో కావచ్చు, రిక్రూట్మెంట్స్లో కావచ్చు, అడ్మిషన్స్లో కావచ్చు, అన్నిట్లో కూడా వీటిని మనం ఉపయోగించుకున్నటువంటి విషయాన్ని తమ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మనము ఎప్పటి నుంచో భారతదేశంలో మన ఫారెస్ట్ మీద రైట్స్ కావాలని అడుగుతున్నటువంటి ట్రైబల్స్ కోసం రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్, వరుసగా వచ్చేటటువంటి గవర్నమెంట్స్ అన్నీ కూడా ఈ యొక్క హక్కుల్ని కాలరాస్తూ అక్కడ ఫారెస్ట్లో వివిధ రకాలైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ను ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ వచ్చినాం. ఈ సందర్భంలో అనేక చోట్ల ఉద్యమాలు జరిగినాయి అధ్యక్ష. మన రాష్ట్రంలో కూడా మేము కల్టివేషన్ చేసుకుంటా ఉన్నాం, మరి మేము సాగు చేసుకుంటా ఉన్నాం, మా భూమి మీద మాకు హక్కులు ఇవ్వాలని ఇండివిజువల్ రైట్స్ కోసం అనేక
మంది అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వీటినన్నిటి నుంచి కూడా కూలంకుషంగా పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో మొన్ననే మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 4,05,000 ఎకరాలను మనం పట్టాలు ఇచ్చుకొని 1,50,000 మంది గిరిజనులకు కూడా పట్టాలు ఇచ్చుకున్నాం అధ్యక్ష. తక్షణమే వారికి రైతు బంధును రైతు బీమాను కూడా అమలు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల జరిగినటువంటి లాభం ఏంటంటే దేశం మొత్తంలో కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా సెటిల్డ్ అధ్యక్ష వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ టుడే. మనం 10.69% ఆఫ్ అవర్ ఫారెస్ట్ ఏరియా దాని మీద ఉన్న హక్కుల్ని మన ఆదివాసీలకు గిరిజనులకు ఇచ్చుకున్నామని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏకర్స్ చూసినట్టయితే మనం దేశవ్యాప్తంగా నంబర్ 3లో ఉంటాం అధ్యక్ష. 7,13,000 ఎకరాలను కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. మనందరం కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళం. అప్పుడైనా ఇప్పుడైనా మన నినాదం ఎప్పుడు కూడా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలనేటటువంటి నినాదం మనది. డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ అనేటటువంటి నినాదం మనది అధ్యక్ష. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుర్తించినారు కాబట్టి ఆదివాసీలకు ఆదివాసీ హ్యాబిటేషన్స్ని సపరేట్ గ్రామ పంచాయత్ కాకముందు కూడా అన్ని రకాల స్కీమ్స్ని అక్కడ మనము ఇస్తూ వచ్చినాం అధ్యక్ష. ఉదాహరణకు మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఎస్టీ పాపులేషన్లో చూసుకుంటే 1,57 మంది ఎస్టీ యువతులకు మనం కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమం ద్వారా 1,336 కోట్ల రూపాయలని ఇప్పటివరకు ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 8,23,000 మంది రైతులకు మనం రైతు బంధు దాదాపుగా 9,253 కోట్లు ఇప్పటివరకు ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాటితోని ఆ సంఖ్య కూడా మరో 50,000 పెరుగుతుంది అధ్యక్ష. అట్లానే ఆసరా పెన్షన్ మన ఎస్టీస్లో ఉండేటటువంటి వృద్ధులు అమ్మలు అవ్వలకు మనము 3,53,000 మందికి 4,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు పెన్షన్లు ఇచ్చుకున్నాం అధ్యక్ష. అట్లానే మన గిరిజన ఆదివాసీ ఆడబిడ్డలకు 2,28,000 మందికి కేసీఆర్ కిట్లను కూడా పంపిణీ చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికన్నా ఎక్కువ ఎంఫసిస్ అన్నిటికన్నా ఎక్కువ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎడ్యుకేషన్ మీద విద్య మీద వారు ఎప్పుడు కూడా పట్టించుకుంటారు అధ్యక్ష. అందుకోసమే మన గిరిజనులకు ఆదివాసీలకు విద్య ఖచ్చితంగా అందాలి, చిన్నప్పటి నుంచి అందాలనేటటువంటి ఉద్దేశంతో ఒక 170 కొత్త ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మనం ప్రత్యేకంగా ఆదివాసీలకు గిరిజనులకు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే తెలుగులో ఉన్న వాటిని అన్నింటినీ కూడా మనం ఇంగ్లీష్కి కన్వర్ట్ చేస్తూ తెలుగు భాషను కంప్లీట్గా ఏమంటారు ఒక సబ్జెక్టు ఖచ్చితంగా చేస్తూనే మొత్తం మీడియంను కూడా ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నాం అధ్యక్ష. దాన్ని మళ్ళీ ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,25,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడంతో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ చూసుకుంటే అధ్యక్ష చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లోంచి బయటకు వచ్చినటువంటి పిల్లలు అధ్యక్ష 367 మంది ఐఐటీలలో ఐఐఎంలో చేరుకున్నారు అధ్యక్ష. ఇవాళ 456 మంది ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ వచ్చినాయి అధ్యక్ష. 2,087 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్గా ఇవాళ చేరినారు అధ్యక్ష. 266 మంది మెడికల్ స్టూడెంట్స్గా చేరినారు అధ్యక్ష. అదేవిధంగా స్పోర్ట్స్ అడ్వెంచర్ యాక్టివిటీస్లో కూడా మనం వారికి బాగా ఇన్స్పైర్ చేసి కోచింగ్స్ అవి ఇప్పించినాం కాబట్టి మన చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అధ్యక్ష. మన ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లోంచి వచ్చినటువంటి ప్రోడక్ట్ మన నిజామాబాద్ ముద్దుబిడ్డ మలావత్ పూర్ణ అత్యంత పిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినటువంటి రికార్డ్ని ప్రపంచంలోనే సాధించడం అన్నది మనందరికి కూడా గర్వకారణం అధ్యక్ష. అట్లానే ఇంకొక పాప మమత గుగులోత్ అని అమ్మాయి కూడా గురుకులంలో ఈ ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష దాంట్లో ఫోటోగ్రఫీ నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీ చేస్తే ఇవాళ ఓగ్ ఇటాలియా అనే మ్యాగజైన్లో కవర్ పేజ్లో ఆ పాప తీసినటువంటి ఫోటోను పెట్టుకున్నారు అధ్యక్ష. చాలా సంతోషపడ్డాం, చాలా గర్వపడతా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్తో ఆపకుండా విద్యతో ఆపకుండా మన ఎస్టీ బిడ్డలు ఆదివాసీ బిడ్డలు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చేలాగా ఆంటర్ప్రనర్స్గా మారాలన్నటువంటి ఉద్దేశంతో అధ్యక్ష ఎంఎస్ఎంఈ నుండి అట్లానే చీఫ్ మినిస్టర్ ఎస్టీ ఎంపవర్మెంట్ కార్యక్రమం నుంచి దాదాపు 1,500 మంది యూత్కి ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ యూనిట్స్ని మనం పెట్టించడం జరిగింది అధ్యక్ష. అట్లానే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. 45,446 మంది ఎస్టీ యువకులకు ఇప్పటి వరకు మనం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు రకరకాలుగా గవర్నమెంట్ నుంచి జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అధ్యక్ష అందులో 7,057 మంది మన ఎస్టీ యూత్కి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం అది గ్రూప్స్ కావచ్చు సివిల్స్ కావచ్చు వీటన్నిటి కోసం కూడా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. అయితే ట్రైబ్స్లలో కూడా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ అనేటటువంటి ఇంకా కొన్ని జాతులు అదనంగా ఉంటాయి అధ్యక్ష. వాటి మీద కూడా మన ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రతి గ్రామంలో ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ఉంటే ప్రతి స్కూల్కి మళ్ళా 4 లక్షల రూపాయలు ఇవ్వడం,
దాన్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ప్రైమరీ హెల్త్ కేర్స్ని స్ట్రెంథెన్ చేయడం, అంగన్వాడీని స్ట్రెంథెన్ చేయడం అధ్యక్ష, వీటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు 350 crores ఓన్లీ ఫర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్స్ కోసం మనము స్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తా ఉంటారు, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన ఫైనాన్షియల్గా స్ట్రెంథెన్ అయిన పొలిటికల్ ఎంపవర్మెంట్ కూడా చాలా ముఖ్యమని చెప్పి, అయితే అది కింద నుండి రావాలి, గ్రాస్ నుండి రావాలని వారు నమ్ముతారు కాబట్టి అధ్యక్ష, మనకు మొట్టమొదటిసారి చరిత్రలో అధ్యక్ష రిజర్వేషన్స్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో ఎస్టీస్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మా నిజామాబాద్ జిల్లానే ఉదాహరణ అధ్యక్ష, మా బాల్కొండలో మనము మార్కెట్ కమిటీ ఉంటే అక్కడ ఎస్టీ పాపులేషన్ నిజానికి లేదు, ఒకటే ఒక ఇల్లు ఉంది అధ్యక్ష. రొటేషన్ సిస్టంలో వస్తుంది, ప్రతి నియోజకవర్గంలో కూడా ఎస్టీస్కి రిజర్వేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ పథకంతో అధ్యక్ష మేము వెళ్ళి ఆ ఒకటే ఆడబెట్టుంటే ఆమెను తీసుకొచ్చి చైర్మన్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఎంపవర్మెంట్ అనేది పొలిటికల్ లీడర్షిప్ తలుచుకుంటే ఎట్లా ఇవ్వగలుగుతాం అనడానికి వాళ్ళ ఎగ్జాంపుల్గా తెలంగాణ రాష్ట్రం ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష. అట్లానే మెడికల్ షాప్స్లో ఇతరత్ర గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో కూడా మనము రిజర్వేషన్స్ పెట్టుకొని ఈ యూత్ని ఎంపవర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. మనం ఏదైతే అనుకున్నామో డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ, ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటితో పాటు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అన్ని మేజర్ అండ్ మైనర్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఎస్టీస్కి సంబంధించి అధ్యక్ష ప్రతి సంవత్సరం 3 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అన్ని జాతరలకు కూడా మన ప్రభుత్వం నుండి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. మనం పెద్దగా ఏషియాలోనే బిగ్గెస్ట్ ట్రైబల్ గ్యాదరింగ్గా చెప్పుకునే సమ్మక్క సారక్క జాతరకు అధ్యక్ష 341 కోట్ల రూపాయలను కూడా ఇప్పటి వరకు మనం ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. అట్లానే మన కొమరం భీమ్ గారు మన ఆదివాసీ ముద్దుబిడ్డ పోరాట నేత, వారు పుట్టినటువంటి స్థలం అధ్యక్ష జోడేఘాట్ని, దాన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకున్నాం, మనం ఒక మంచి టూరిస్ట్ స్పాట్ కింద కూడా చేసుకున్నాం. దాంతోపాటు ఆసిఫాబాద్ జిల్లాకి కూడా కొమరం భీమ్ గారి పేరు పెట్టుకోవడం అన్నది మనందరికి కూడా గర్వకారణం అధ్యక్ష. అట్లానే మనం కొమరం భీమ్ ఆదివాసీ భవన్ పేరుతోని హైదరాబాద్ నడిబొడ్డిన మొట్టమొదటిసారి ప్రభుత్వమే భూమి ఇచ్చి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి 22 కోట్ల రూపాయలతోని 82,000 SFTతోని కొమరం భీమ్ ఆదివాసీ భవన్ ఇక్కడ కట్టుకోవడం అన్నది మనందరికీ గర్వకారణం అధ్యక్ష. అట్లానే లంబాడాస్కి సంబంధించి కూడా సేవాలాల్ గారి జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా అధికారికంగా చేస్తూ ఉన్నాం అధ్యక్ష. 10 లక్షల రూపాయలు కూడా ప్రతి కలెక్టర్కి ఇచ్చి అన్ని జిల్లాల్లో కూడా సేవాలాల్ జయంతిని చేయడం అన్నది చాలా సంతోషం అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నగరం నడిబొడ్డులో సేవాలాల్ బంజారా భవన్ కూడా మనం 22 కోట్ల రూపాయలతోని కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇద్దరు మన ఆదివాసీ బిడ్డలకు పద్మశ్రీ వచ్చింది అధ్యక్ష. ఒకరు పద్మశ్రీ కనకరాజు గారు, ఇంకొకరు పద్మశ్రీ సకినే రామచంద్రయ్య గారు. వారిద్దరికి వచ్చినటువంటి పద్మశ్రీని మనం గౌరవిస్తూ మన రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా మళ్ళీ ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు కూడా గ్రాంట్ లాగా మన ప్రభుత్వం నుండి మనం ఇచ్చుకున్నాం అధ్యక్ష. దాంతో వారికి ఏదైతే కళ ఉందో గుస్సాడి డ్యాన్సు, డోల్ మ్యూజిక్ స్కూలు, ఆ 2 కూడా స్కూల్స్ ప్రభుత్వం తరఫున ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గిరిజనులు ఆదివాసుల్లో ఉన్నటువంటి కళను ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని తమరి దృష్టికి తీసుకువస్తాను అధ్యక్ష. అదేవిధంగా మన దగ్గర చాలా రకాల జాతులు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకు ట్రెడిషనల్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైబల్స్ చూసుకుంటే మన ఓజా క్రాఫ్ట్స్ ఉంటాయి అధ్యక్ష, గోండ్స్వి, నీడిల్ క్రాఫ్ట్స్ ఉంటాయి బంజారాస్వి, బ్యాంబూ క్రాఫ్ట్స్ ఉంటాయి అధ్యక్ష, కోలం అండ్ కొండారెడ్లది. అట్లానే వుడ్ అండ్ పెయింటింగ్స్ ఉంటాయి అధ్యక్ష, నాయక పోర్ట్స్ అండ్ కోయా జాతులు. వీళ్ళందరికీ కూడా మనం ఎంకరేజ్ చేసి SMSC యూనిట్స్ కూడా వీరందరితోని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసము పెట్టించడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మనము బాగా ప్రాధాన్యత ఆదివాసీలు ఇచ్చేది ఏంటంటే, మేము గోండి భాష మాట్లాడతాం, మరి మా లిపికి ఎట్లా గుర్తింపు, మేము ఎట్లా రాసుకోవాలి, మా సాహిత్యం ఎట్లా అని వాళ్ళు బాధపడుతూ ఉంటారు అధ్యక్ష. పైగా గోండి పిల్లలు ఎవరైతే ఫస్ట్ సెకండ్ క్లాస్లో ఉంటారో ఇమీడియట్గా వాళ్ళు తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అర్థం చేసుకోలేరు. కాబట్టి మన ప్రభుత్వం చేసినటువంటి మంచి ఎఫర్ట్ ఏంటంటే అధ్యక్ష, ఫస్ట్ సెకండ్ క్లాస్ పిల్లలకి ప్రైమర్ బుక్స్ అంటే గోండు టు తెలుగు, గోండు టు ఇంగ్లీషు వాళ్ళు ఈజీగా ట్రాన్స్లేట్ అయ్యే విధంగా ఆ పుస్తకాలు ఇచ్చి ఒక బ్రిడ్జ్ కోర్స్ లాగా పెట్టి మరీ ఇందులోకి ఇంబైబ్ చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇది దేశంలో ఎక్కడా కూడా జరుగుతలేదు అధ్యక్ష. ఆదివాసీలందరూ కూడా విషయంలో చాలా సంతోషంగా మాకు తెలియజేసినారు అధ్యక్ష. అట్లానే గోండ్ లాంగ్వేజ్లో ఒక డిక్షనరీని కూడా మనం ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి పబ్లిష్ చేసుకున్నాం అధ్యక్ష. పైగా బంజారా లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్ని కూడా మనము చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇట్లా చాలా అనేక అంశాలు ఉన్నాయి. కాకపోతే ఒకటే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ట్రైబల్స్కి సంబంధించి వారి ఐడెంటిటీని రెస్పెక్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వారి డిగ్నిటీ ఏదైతే ఉందో రిస్టోర్ చేసుకోవడం జరిగింది.
వారి డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో మా రాజ్యంలో మా తండాలో మా రాజ్యం అనేటటువంటి వారి కళ ఏదైతే ఉందో వాటిని మనం రియలైజ్ చేయగలిగినాం అధ్యక్ష. దీనికి మనందరం కూడా గర్వపడాలి. మరి మన రాష్ట్రంలో మనం ఇట్లా ప్రగతి సాధిస్తూ ఉంటే దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందన్నది కూడా మనం ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో జరిగేటటువంటి ప్రగతి లేకపోతే అక్కడ జరిగేటటువంటి డిస్టర్బెన్స్ కూడా మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అధ్యక్ష కంప్లీట్గా ట్రైబల్ రైట్స్ని హరిస్తూ ఉన్నాయి అధ్యక్ష. గ్రామ సభలకు తీర్మానం చేసే హక్కును కూడా కొత్త చట్టాల్లో వాళ్ళు సవరించేటటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఫారెస్ట్ రైట్ని కంప్లీట్గా డైల్యూట్ చేస్తూ మైనింగ్ పర్మిషన్స్ మైన్స్ అండ్ మినరల్ యాక్ట్లో కంప్లీట్గా డైల్యూట్ చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. పెసా యాక్ట్ మీరు చూసినట్టయితే అధ్యక్ష వరస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా యాక్ట్ అని నేను కాదు అధ్యక్ష, సిఏజీ రిపోర్ట్ కూడా ఇప్పుడు చెప్పింది బీజేపీ ప్రభుత్వం గురించి. సో వెరీ నామినల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పెసా యాక్ట్ అధ్యక్ష. ఓన్లీ మన రాష్ట్రంలో జరుగుతుంది తప్ప బయట రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అట్లానే ట్రైబల్ సబ్ ప్లాన్కి ఏదైతే డబ్బులు వస్తాయి అధ్యక్ష, యాక్చువల్లీ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా ట్రైబల్ సబ్ ప్లాన్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇండిపెండెంట్ ఫండ్ ఉండదు అధ్యక్ష. కానీ ఆ పాపులేషన్ రేషియో దామాషా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ట్రైబల్ సబ్ ప్లాన్కి డబ్బులు రావట్లేదని అన్ని డిపార్ట్మెంట్స్ ట్రైబల్ డిపార్ట్మెంట్స్ కూడా రిపీటెడ్గా కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. అన్నిటికన్నా ఎక్కువ అధ్యక్ష చాలా దారుణం మొన్న మణిపూర్లో జరిగినటువంటి ఘటనను మనందరం చూసినాం అధ్యక్ష. చాలా బాధాకరం అధ్యక్ష. ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ వైలెన్స్ అగేన్స్ట్ ద ట్రైబ్స్ ఆఫ్ దిస్ కంట్రీ అధ్యక్ష. చాలా దారుణం. ఒక ట్రైబ్కు ఇంకొక ట్రైబ్కు రెండింటికి కొట్లాట పెట్టించి మొత్తం యంత్రాంగం అంతా నిలబడి చూసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దీన్ని మనందరం కూడా కండెమ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మనం ఎంతసేపు కలిసి పెరగాలి, అందరం కలిసి ఉండాలి, అన్ని జాతులు అందరం కూడా బాగుపడాలని మనం కోరుకుంటే విభజించి పాలించి ఓట్లు దండుకోవాలనేటటువంటి ప్రయత్నం ఇవాళ కేంద్రంలో మనకు కనబడతా ఉంది అధ్యక్ష. సో ఇన్ కంక్లూజన్ అధ్యక్ష, ఐ జస్ట్ వాంట్ టు సే ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రీతి డివైడ్ అండ్ కాంకర్ అన్నట్టుంటే అది బ్రిటిష్ వాళ్ళు మొదలుపెట్టిన అధ్యక్ష, బీజేపీ వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. బీఆర్ఎస్ మోటో మాత్రం యునైట్ అండ్ ప్రాస్పర్ అధ్యక్ష. సో ఇదే మోటోని ముందుకు తీసుకొని వెళ్తాం. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ఆలోచించేది రేపు దేశం అనుసరిస్తుందని మనం 100 కార్యక్రమాల్లో చూసినాం అధ్యక్ష. ట్రైబల్స్ విషయంలో కూడా అదే జరగబోతోంది. ట్రైబల్స్ని మనం ఎట్లయితే ఎంపవర్ చేసుకున్నామో రేపటి నాడు దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్తోని వారికి ట్రైబల్స్ పట్ల ఉన్నటువంటి ఆదివాసీల పట్ల ఉన్నటువంటి ప్రేమతో సాధ్యమైంది. కాబట్టి ఇది కొనసాగిస్తాం అధ్యక్ష. మీకు మరొకసారి ఇంత ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష.